ప్రభుత్వాన్ని ఒకటే కోరుతున్నాం, అప్పులు ఎవడిస్తలేడు అని అంటారు, అందాల బామల పోటీలు చేస్తారు, ఎవరు కూడా దగ్గరికి రానిస్తలేరంటారు, దావోస్ పోయి పెట్టుబడులు తెస్తున్నాం అని చెప్తారు, ముఖం చూస్తే దొంగలను చూసినట్టు చూస్తున్నారు అని అంటారు, గ్లోబల్ సమ్మిట్ చేస్తారు, స్మృతి వనం తయారు చేయడానికి 5,000 కోట్లు కావాలని చెప్పేసి చేస్తామని చెప్తారు, గాంధీ వారసులకు ఇబ్బందులు ఉంటే కాంగ్రెస్ అందరం కలిస్తే 1,000 కోట్ల రూపాయలు సమకూర్చొచ్చని చెప్తాడు. మాటలు ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం, గతానికి ప్రస్తుతానికి భవిష్యత్తుకు సంబంధం లేకుండా కాటపల్లి వెంకటరమణారెడ్డి బీజేపీ ఒక జపం స్టార్ట్ చేసింది. అంటే తెలంగాణలో ప్రభుత్వం చేస్తున్న పనులు ఈ భారతదేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏ రాష్ట్రం అన్న చేస్తే చూపియాడు. ఇలా ఈయనకు వచ్చింది ఏందా అంటే పైసలు లేవని అంటారు, 5,000 కోట్లు పెట్టి శుద్ధివనం కడతామని ఒకటి కష్టం వచ్చింది, విదేశాలకు పోయి పెట్టుబడులు తెస్తామనేది ఇది ఒకటి ఇబ్బంది వచ్చింది. ఏమేం చెప్తున్నాడు ఒకసారి మీరు వెనక్కి చూస్తే సమకూర్చొచ్చని చెప్తాడు. మాటలు అంటే ఇక్కడ ఎందుకన్నాడు రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారికి ఇలా ఆ కుటుంబము తాత ప్రధాని, నాయనమ్మ ప్రధాని, తండ్రి ప్రధాని, ముగ్గురు ప్రధానులు ఉన్నా గానీ ఇలా ఈ ఛాయ్ వాళ్ళ దొబ్బుక తిన్నంత ఎవరు దొబ్బుక తినలేదు, అక్కడ ఎక్కడ కూడా అవకాశం లేదు. ఆయనకు బీజేపీ బీఆర్ఎస్ అడ్డగోలిగా మాట్లాడుతూ రేవంత్ రెడ్డి మూటలు మోస్తున్నాడు అని చెప్పారు. రేవంత్ రెడ్డి మూటలు మోస్తున్నారు ఢిల్లీకి అని చెప్పి ఆ మాటకు చెప్పుతోని కొట్టినట్టు సమాధానం చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారంటే, నేను ఈ భూములన్నీ ఆ భూములన్నీ దోసుకుపోవాల్సిన అవసరం లేదు, ఈ దేశంలో ఉన్నటువంటి లేదంటే తెలంగాణలో ఉన్నటువంటి 4 కోట్ల మంది ప్రజలలో 2 కోట్ల మంది 100 రూపాయలు ఇస్తే ఎన్నైతే లెక్క చేసుకో, 100 రూపాయలు మేము కాదని ఇస్తే ఆయన కొన్ని 1,000 కోట్లు జమ చేసుకోగలడు, మాకు ఆ సత్తా ఉంది అని చెప్పిండు. అంటే మీలాంటి నీచమైన మాట్లాడే వాళ్ళకు చెప్పు తీసుకొని సమాధానం చెప్పిండు. డబ్బులు రాహుల్ గాంధీకి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి డబ్బులు మూట కట్టుకొని పోతున్నారు, మోసుకుపోతున్నాడు అని బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళ మాటలకు చెప్పుతోని కొట్టిన సమాధానమే ఇలా కార్యకర్తలు 100 రూపాయలు వేసుకుంటే 100 రూపాయలు వేసుకుంటే కొన్ని కోట్ల రూపాయలు రాహుల్ గాంధీకి అవుతాయి. ఏ గోషిగానివి ఏ డబ్బులు అవసరం లేదు అని చెప్పి దీని ఆన్సర్ గుర్తుపెట్టుకో. కాటపల్లి ఇంకా మాట్లాడు. ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం, గతానికి ప్రస్తుతానికి భవిష్యత్తుకు సంబంధం లేకుండా మాట్లాడడం ఈ ముఖ్యమంత్రి గారికి నేనేమంటే రాజకీయాలకు అసలు మనుషులన్న విలువలకే సంబంధం లేదనే మాటలు మాట్లాడేటువంటి ఏకైక పార్టీ అది బీజేపీ. అసలు 12 ఏళ్ళు ప్రధానమంత్రిగా ఉండి ఈ దేశానికి ఏమి చేయకుండా ఒక ప్రాజెక్టు లేదు, ఒక యూనివర్సిటీ లేదు, అసలు ఏమి చేయకుండా నిలువు దోపిడీ చేసినటువంటి నీచమైన పార్టీలో ఉండి నువ్వు మాట్లాడుతున్నావు. ఎందుకు నీచమైన అంటున్నా నేను, మత చిచ్చు పెడుతుంది కాబట్టి. ఇలా ఊకే అల్లలు ఊకే హిందూ మతానికి ఎఫెక్ట్ అవుతుంది, హిందూ ప్రధాని గెలవాలి, బీసీ ప్రధాని గెలవాలి అని మాట్లాడిన వీళ్ళు గెలిచిన తర్వాత మత పిచ్చి కుల పిచ్చి పెంచుతున్నారు తప్ప వీళ్ళు తగ్గిస్తలేరు. అంటే మీరు ప్రధానులు అయినా కానీ అల్లలు ఎక్కువైతే తప్ప తక్కువ కావు. అలాంటి పార్టీలో ఉన్న మీరు ఇలా సిగ్గు లేకుండా మళ్ళీ మాట్లాడుతూ ఉన్నారు. ఏందో అంతు లేకుండా మాట్లాడినంట, ఈయనకేందో అర్థమైందంట కాటపల్లి గారికి. అలవాటు ఉంది. ఎవరైనా సరే తను కష్టపడి ఉద్యోగం వచ్చిన రోజు నుంచి రిటైర్మెంట్ అయ్యే వరకు దాచుకున్నటువంటి డబ్బు గాని, రావాల్సినటువంటి పే రివిజన్ కమిటీకి ద్వారా రావాల్సిన పిఆర్సీలు గాని, అలాగే టీఏలు గాని, డిఏలు గాని, ఎన్కాష్మెంట్ లీవ్స్ గాని, సరెండర్ లీవ్స్ గాని, ఇవన్నీ కూడా కష్టపడ్డ సొమ్ము నుంచి దాచుకొని పెట్టినటువంటి డబ్బును తిరిగి రిటైర్మెంట్ అయిన రోజు తన పిల్లల కొరకనో లేదా మనమరాన్ల కోసమనో, తన వృద్ధాప్య సమయంలో తన సతీమణితో పాటు తన కుటుంబం ఆనందంగా ఉండాలనో ఆ డబ్బులన్నిటినీ దాచుకున్నటువంటి సందర్భంలో ఆ డబ్బులను కూడా ఎత్తుకపోయే ప్రభుత్వం ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో, ఈ ప్రపంచంలో ఎక్కడన్నా ఉందంటే అది ఒక్క రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం తప్ప ఇంకెక్కడ. బుద్ధి జ్ఞానం ఉండాలి నీకు మాట్లాడడానికి. ఏందో వర్ణిస్తున్నాడు, మనవల కానీ మనవరాళ్ళ కానీ ఇండ్ల కానీ అండ్ల కంటే డబ్బులు ఎత్తుకపోయిందంట. సిగ్గుండాలి కదా నీకు మాట్లాడడానికే. నువ్వు అసలు నీకు ఉండాలి కదా బుద్ధి జ్ఞానం అంటున్నా. ఇలా కేసీఆర్ ప్రభుత్వము 61 సంవత్సరాల రిటైర్మెంట్ ఏజ్ ఉంటే డబ్బులు ఇవ్వలేక 63 సంవత్సరాల ఏజ్ పెంచితే కుప్పలు తెప్పలుగా రిటైర్మెంట్ అయిన వాళ్ళు కొన్ని 1,000 కోట్ల రూపాయలు ఉన్నాయి, అడ్జస్ట్మెంట్లు అవుతున్నాయి, లేట్గా ఇస్తాం. ఈ ఏడాది 2026 మే జూన్ కల్లా మ్యాక్సిమం సగం క్లియర్ చేస్తామని చెప్పి వెరీ క్లియర్గా ఈ రాష్ట్ర ఆర్థిక మంత్రి వెరీ క్లియర్గా చెప్పారు. మీరు ముసలి కన్నీరుగా అరుస్తారు ముసలిలో తనవై. ఖచ్చితంగా వాళ్ళు ఈ రాష్ట్రానికి సేవ చేసిర్రు, వాళ్ళ డబ్బులు భద్రంగా ఉంటాయి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర. ఇలా అప్పుల పరిపాలనలో కొన్ని ఇబ్బందులు ఉన్నా ఈ దేశ ప్రధాని ఈ రాష్ట్రానికి సపోర్ట్ చేయకపోయినా, మీ యొక్క దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో మీరు అధికారంలోకి అక్కడ బీజేపీ రావడం, ఈ రాష్ట్రానికి సపోర్ట్ చేయకపోవడం ఉన్న పరిస్థితుల్లో అమలు చేసేటువంటి క్రమం లోపల కొంచెం లేట్ అవుతుందని క్లియర్గా చెప్పారు. ఎత్తుకపోయారు. ఏం వర్ణిస్తున్నావా
నీవు వాళ్ళేదో ముఖ్యమంత్రి ఇప్పుడు కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి గారు గెలిచినా మళ్ళీ రాజీనామా చేస్తారని చెప్పి ఒక ప్రొపగండా క్రియేట్ చేయడం వల్ల సావు తప్పి కన్నుల్లోట పోయి నువ్వు గెలిచినవాడ. అంతకు మించి నీ అంతకు నువ్వే పులి అనుకుంటావు. నీకు మించినోడు ఈ భూమి మీద లేడనుకుంటావు. అసెంబ్లీలో ఎమ్మెల్యేకే పాఠాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తావు. ఇలా ముసలి కన్నీరు కాల్చడానికి ప్రయత్నం చేయకు. అంత సీన్ ఏం లేదా ఆడ. అందరికీ 100% ఇస్తారు. ఉండదు. ఎవరు కూడా అలాంటి తప్పుడు పని చేయరు. ఎన్నో స్కీములు పెడతాం, అవి ఇస్తాం ఇవి ఇస్తాం అని చెప్తున్నారు. మరి తులం బంగారము ఇవ్వలేదు, స్కూటీలు ఇవ్వలేదు, కనీసం యువక వికాసం కింద వారికి ఇవ్వలేదు, 2500 మహాలక్ష్మిలకు ఇవ్వలేదు, ఇవాళ పెన్షన్ 4000 ఇవ్వలేదు, రైతు బంధు 7 సార్లు వేయాల్సింది 2 సార్లు వేసి రైతు బంధు 7 సార్లు రా 2.5 ఏళ్ళకి 7 సార్లు పంటలు అంతయా? సంవత్సరానికి 2 పంటలు 2.5 సంవత్సరాలు ఎన్ని పంటలు అవుతాయి? 7 ఇయ్యలేదంట. 7 గాలికి నోటికి వచ్చింది కాబట్టి మాట్లాడేస్తావు. స్కూటీ బంగారం కావాలన్నా మోడీ మొత్తం దిగేస్తున్నాడు అందరికీ. హామీలు ఇచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వంకు అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు హామీలు ఏవైతే ఉన్నాయో అన్నీ రాగానే సంతకం పెట్టి కాదు. మన మోడీ లేక సంవత్సరానికి 2 కోట్లు ఇస్తా, 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అంటే మరి 12 ఏళ్ళు అవుతుంది, 24 కోట్ల ఉద్యోగాలు ఏవి? ఏ దందాన్ ఖాతాలు ఏంది మీరు ఒరగదీసింది? ఇవాళ ఏ పథకం ఆగింది అంటున్నాం. ఇక్కడ ఏమన్నా అప్గ్రేడేషన్ ఉంటే పెన్షన్ కానీ ఇంకోటి కానీ ఈ దేశములా ఏ నీకు దమ్ముంటే వెంకటరామారెడ్డికి నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా. నీ మోడీ నీవు కలిసి పరిపాలిస్తున్న రాష్ట్రాల్లో ఒక్క రాష్ట్రాన్ని తీసుకొని చూపి. నిలువు దోపిడీ వచ్చిన డబ్బులను అడ్డగోలుగా దోపిడీ చేసి అడ్డగోలుగా మింగుతున్నారు తప్ప అరాచకమైన పాలన బీజేపీ తప్ప ఏ రాష్ట్రంలో రేవంత్ రెడ్డితో పోటీ పడితే చూపి. అది చెప్పి మాట్లాడు. బంగారం రాలేదంట, స్కూటీ రాలేదంట, నీతులు వల్లిస్తున్నారు. ఇక అంతా డుమ్మ కొట్టేసినాం. కనీసం సంక్షేమ కార్యక్రమాలైనా ఏమైనా చేసావా అంటే ఆ సంక్షేమ కార్యక్రమాలైనా చేసింది లేదు. పోనీ ఉద్యోగస్తుల పొట్టగొట్టి విశ్రాంతి ఉద్యోగస్తుల దాచుకున్న డబ్బును తిని ఆ వాటినన్నా కనీసం ప్రజల సంక్షేమానికి, బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి, అభివృద్ధికి పీట వేసావా అంటే అది దిక్కులేదు. రెండు పనులు. నీ దిక్కుమాలిన మాటలు బంద్ చేయి ఫస్ట్. మీ వల్ల కాదు. మీరు సూది మీద తపస్సు చేసినా మీ వల్ల కాదు అంటున్నా. మీకు చెప్పుకోవడానికి నేను చెప్తున్నాను, నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నా. మీరు పారిపోతారు. మీరు ఏం చేసి చెప్పురంటే మీరు అసలు మైక్ ఇడ్చిపెట్టి పారిపోతారు. మీరు మాట్లాడేంత సీన్ మీకు లేదు. మీరు ఏం చేసిరానే మీది కత్యా నెత్యా. ఈ దేశానికి బీజేపీ చేసింది ఏందో చెప్పు అవకాశం ఇస్తే. నువ్వు మాట్లాడి ఏందో చెప్తున్నాడు, ఏందో దోసుకురంట దాచుకురంట, ఏందో నీతో నోరు ఉంది కాబట్టి మాట్లాడితే అయిపోయాయి. రియల్ ఎస్టేట్ పనులు, వైన్ షాపులు మద్యం అమ్మడం తప్ప వేరే పనే చేసేది లేదు. అట్లా కాదు. ఇంతకు ముందు వైన్స్ లేవు, రియల్ ఎస్టేట్ లేదు. రేవంత్ వచ్చినాక రియల్ ఎస్టేట్ పోయిండు, వెంచర్లు వేస్తున్నాడు, ఆడ కుర్చీ వేసుకొని కూర్చుంటున్నాడు. వైన్స్ల కాడ పోయి కూర్చొని బొమ్మలు పెట్టుకొని అమ్ముతున్నాడు. సిగ్గుండాలే మీకు మాట్లాడడానికి ఇంతనన్నా. నోరు ఉంది కాబట్టి మాట్లాడడం కాదు, విజ్ఞతతోనే మాట్లాడు. ఒక వ్యక్తి ఈ అప్పుల 8 లక్షల కోట్ల అప్పుల రాష్ట్రంలో, నిరుద్యోగంతో నిండి ఉన్న రాష్ట్రంలో, ఇలా ధరణి లాంటి ఒక పాపం చర్యలు జరిగిన రాష్ట్రం లోపల నిలువు దోపిడీ జరిగిన 25 లక్షల ఎకరాల కొత్త పాసుబుక్కులు వచ్చి రాష్ట్రం కుక్కలు చింపిన విస్తరున్నటువంటి ప్రాంతం లోపల రేవంత్ రెడ్డి ఎట్లా పాలిస్తున్నాడు, ఏ విధంగా చేయగలుగుతున్నాడు అని చెప్పి ఒకసారి ఆలోచన చేయండి, తెలుస్తుంది. ఏదో బట్టగాల్చి మీదేస్తే సరిపోదు. నీకు దమ్ముంటే చూపి నీ రాష్ట్రంలో మా మోడీ ఇంత ఒరగబెట్టిండు, ఇంత మొత్తం తీసుకొచ్చి దేశాన్ని ఉద్ధరించిండు, అప్పులే లేకుండా చేసిండు, నువ్వు ఎందుకు లేస్తున్నావని అడుగు. మీకు సోయి లేదు, స్వనితం లేదు, ఒకటి జ్ఞానం ఉన్నోళ్ళు లేడు. కులమతాల పంచాయతీ పెట్టుకుంటే గెలుచుకుంటే నువ్వు కూడా మాట్లాడవాడుతుంది. చూస్తూనే ఉన్నాడు ఏవిఎం మీడియా. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి ప్రజలకు పంపండి. జై హింద్, జై భీమ్, జై భారత్.